ఓన్లీ 100 రూపీస్తో మనం శ్రీలంక బార్డర్ అలాగే రామసేతు ఈ బోట్లో నుంచి చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం రామేశ్వరం వచ్చేసరికి నైట్ 11 o'clock అయ్యింది. మేమైతే హర్షిత్ రామ్ రెసిడెన్సీలో రూమ్ అయితే తీసుకున్నాం. 24 hours వచ్చేసి 1000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. రామేశ్వరం వచ్చే వాళ్ళందరూ తప్పకుండా బోట్ రైడింగ్ అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ బోట్ రైడింగ్ పేరు వచ్చేసి శివ బోట్ రైడింగ్. ఇక్కడికి మనం వెళ్ళాలి అనుకుంటే అగ్నితీర్థ బస్ స్టాండ్ నుంచి 5 minutesలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ బోట్ రైడింగ్కి ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనం టికెట్ తీసుకున్న వెంటనే ఇక్కడే మనకు లైఫ్ జాకెట్ ఇస్తారు. ఆ లైఫ్ జాకెట్ వేసుకుంటేనే మనం బోట్ రైడింగ్ వెళ్ళడానికి అలౌ చేస్తారు, లేకపోతే వెళ్ళడానికి అవ్వదు. నేను మా ఫ్రెండ్ అయితే లైఫ్ జాకెట్ వేసుకుని బోట్ రైడింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ బోట్ రైడింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. మనం జస్ట్ బోట్ బయలుదేరే ముందే వచ్చేసాం, లేదనుకుంటే మళ్ళీ రైడ్ వరకు వెయిట్ చేయాలి. మనం ఇప్పుడు ఎక్కిన బోట్ లాంటివి ఇక్కడ ఇలాంటి 2-3 బోట్లు అయితే ఉన్నాయి. మనం ఎక్కిన బోట్లో సుమారు ఒక 70 మంది అయితే పడతారు. కానీ ఒక 35 members 40 members రాగానే బోట్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే మన బోట్ స్టార్ట్ అయిపోయింది. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మన బోట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 30 minutes అయితే మన రైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి. ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్న బోట్లని మనం చూడొచ్చు. ఈ బోట్ రైడ్లో ప్రతి ఒక్కరూ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఈ టైమింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. ఈ బోట్ రైడింగ్లో మనం రామేశ్వరం టెంపుల్ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ బోట్ రైడ్కి వచ్చేసి 100 రూపాయలు చాలా తక్కువ. ఎందువల్ల అంటే 30 minutesకి ఇంకెక్కడైనా వేరే ప్లేస్లో అయితే మినిమం 200-300 అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఈ బోట్లో జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఆఫ్టర్ ఒక 11 or 12 తర్వాత వస్తే అసలు ఖాళీ ఉండదంట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి 25 kilometers లోపలికి వెళ్తే శ్రీలంక బార్డర్ అయితే వస్తుందంట. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ బోట్లకైతే శ్రీలంక బార్డర్ వరకు పర్మిషన్ అయితే లేదు. ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తున్న ప్లేసే రామసేతు. అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. ఇప్పుడైతే మన బోట్ రైడింగ్ పూర్తయింది. సముద్రంలో చాలా అలలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దిగినప్పుడు ఎక్కినప్పుడు చాలా స్లోగా మనం వెళ్ళాలి, లేదనుకుంటే మనకే ఇబ్బంది. ఎవరైనా ఈ బోట్ రైడింగ్ రావాలి అనుకుంటే మార్నింగ్ 7 or 8 o'clock వస్తే ఈ బోట్ రైడింగ్ అయ్యేసరికి ఒక 1/2 hour 1 hour పడుతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న బీచ్లో స్నానం చేసి రామనాథ స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు అలాగే దానాలు ఏమైనా చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు. ఈ యొక్క రామేశ్వరంలో ఉండే సముద్ర తీరంలో మన హైట్ కన్నా మించి అలలైతే రావు. అలాగే ఇప్పటికొచ్చి ఈ సముద్ర తీరంలో ఎవరూ కూడా మునిగిపోలేదంట. మన నెక్స్ట్ వీడియోలో రామేశ్వరం టెంపుల్ అలాగే 21 బావులు చూద్దాం.